ఆన్లైన్లో కంటెంట్ పోస్ట్ చేస్తుంటాం, కానీ ఒక్కొక్కసారి అంతా గందరగోళంగా ఏ ఫలితం రానట్టు అనిపిస్తుంది కదా. అలా అడ్డదిడ్డంగా చేసే ప్రయత్నాల్ని ఒక పవర్ఫుల్, పద్ధతైన పర్సనల్ బ్రాండింగ్ సిస్టమ్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో ఒక బ్రాండ్ను క్రియేట్ చేయడానికి ఒక క్లియర్ సిస్టమ్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఆ సక్సెస్కి దారి ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. మొత్తం ఈ విశ్లేషణకు మూల సూత్రం ఇదేనండి. సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి ర్యాండమ్గా చేసే పోస్టుల మీద ఆధారపడి ఉండదు, అస్సలుండదు. అది ఒక స్ట్రాంగ్, రిపీటబుల్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. కేవలం పోస్ట్ చేయడం అనే దగ్గర్నుండి ఒక సిస్టమ్ను నిర్మించడం వైపు మనల్ని తీసుకెళ్తుంది. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. చూడండి, లెఫ్ట్ సైడ్ ర్యాండమ్ ఎఫర్ట్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేయటం, రిజల్ట్స్ రాకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అవ్వటం. దీనికి కంప్లీట్ ఆపోజిట్ రైట్ సైడ్ చూడండి. ఒక సిస్టంతో వెళ్తే క్లియర్గా ఒక షెడ్యూల్ ఉంటుంది, మనం ప్రోగ్రెస్ను కొలవగలుగుతాం. ఇది జస్ట్ కంటెంట్ క్రియేట్ చేయడం కాదు, ఒక లాయల్ ఆడియన్స్ని, ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయటం అన్నమాట. సరే, అంతా బావుంది, కానీ ఈ సిస్టమ్ని అసలు ఎలా క్రియేట్ చేయాలి? అదంతా ఒక వీక్లీ ప్లాన్తో మొదలవుతుంది. ఇదే మన సిస్టమ్కి ఫౌండేషన్, పునాది లాంటిదన్నమాట. ప్రతివారాన్ని చిన్న చిన్న మేనేజ్ చేయగలిగే టాస్కులుగా విడగొట్టడం ద్వారా మనం కన్సిస్టెన్సీని సాధించవచ్చు. ఇక్కడొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి సంబంధించింది, కానీ నిజానికి ఇది ఏ ఇండస్ట్రీకైనా అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజుకి ఒక థీమ్ పెట్టేయడం వల్ల అయ్యో ఈరోజేం పోస్ట్ చేయాలి అనే కన్ఫ్యూజనే ఉండదు. ఇది కంటెంట్ క్రియేషన్ని చాలా ఈజీ చేస్తుంది. అంతేకాదు, ఆడియన్స్కి కూడా నెక్స్ట్ ఏం రాబోతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, వీక్లీ ప్లాన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మంత్లీ గోల్స్తో నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు పెద్ద, కొలవగలిగే రిజల్ట్స్గా మారతాయి. మొట్టమొదటి మంత్లీ టార్గెట్, ప్రతి నెల ఓ 12 నుంచి 16 పోస్టులు పబ్లిష్ చేయడం. అంటే వారానికి ఓ 3-4 పోస్టులు అన్నమాట. ఇలా కన్సిస్టెంట్గా కంటెంట్ ఇస్తుంటే ఆడియన్స్ మైండ్లో మన బ్రాండ్ బలంగా రిజిస్టర్ అవుతుంది. ఆన్లైన్లో మన ఉనికిని చాటుకోవడానికి ఇదొక క్లియర్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ రీల్స్. తెలుసు గదా, ఈ రోజుల్లో షార్ట్ ఫామ్ వీడియో ఎంత ఇంపార్టెంటో. ఆల్గరిథమ్స్కి ఇవి చాలా ఇష్టం. నెలకు ఓ 8 నుంచి 10 రీల్స్ టార్గెట్ పెట్టుకుంటే చాలు. కొత్త ఆడియన్స్ని రీచ్ అవ్వడం, ఎంగేజ్మెంట్ పెంచుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇది మన కంటెంట్ మిక్స్లో ఒక కీ ప్లేయర్. షార్ట్ ఫామ్ వీడియో ఎంత ముఖ్యమో లాంగ్ ఫామ్ కంటెంట్ కూడా అంతే ముఖ్యం. నెలకి 4 యూట్యూబ్ వీడియోలు అంటే వారానికి ఒకటన్నమాట. ఇది ఆడియన్స్తో ఒక డీప్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మన నాలెడ్జ్ని, ఎక్స్పర్టైజ్ని డీటెయిల్గా చూపించి ఒక అథారిటీని క్రియేట్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ ప్లేస్. ఇక ఫైనల్గా మనతో చాలా కమిటెడ్గా ఉండే ఆడియన్స్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి డైలీ వాట్సాప్ అప్డేట్స్ షేర్ చేయడం ఒక అద్భుతమైన మార్గం. ఇది చాలా పర్సనల్, ఇన్స్టాంట్ కమ్యూనికేషన్ ఛానల్. ఇక్కడ రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాం, కానీ మనం చేస్తున్న పని వర్కౌట్ అవుతోందని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మెట్రిక్స్ అంటే కొలమానాలు పిక్చర్లోకొస్తాయి. ఊరికే కంటెంట్ పబ్లిష్ చేస్తే సరిపోదు కదా, దాని ఇంపాక్ట్ని కూడా మనం ట్రాక్ చేయాలి. ఈ 4 మెట్రిక్స్ చాలా కీలకం. ఫస్ట్, ఫాలోవర్ల గ్రోత్. ఇది మన రీచ్ని చూపిస్తుంది. సెకండ్, ఎంగేజ్మెంట్, అంటే ఆడియన్స్ మన కంటెంట్తో ఎంతలా కనెక్ట్ అవుతున్నారో తెలుస్తుంది. కానీ బిజినెస్కి సిసలైన ఇంపాక్ట్ చూపించేవి మాత్రం లాస్ట్ 2, అంటే మన బ్రాండ్ వల్ల ఎన్ని ఎంక్వైరీలొస్తున్నాయి, ఎన్ని క్లయింట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇవే మన ప్రయత్నాలకు అసలైన రిజల్ట్స్. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ అన్నింటినీ కలిపి చూద్దాం. వీక్లీ ప్లాన్, మంత్లీ టార్గెట్స్, మెట్రిక్స్ ఇవన్నీ కలిసి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ఒక పవర్ఫుల్ సిస్టమ్గా పనిచేస్తాయి. దీన్నే గ్రోత్ ఫ్లైవీల్ అంటారు. అంటే ఒక చక్రంలా అన్నమాట. ఒక భాగం తిరిగే కొద్దీ రెండో భాగానికి బలం వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఇదొక కంటిన్యూయస్ సైకిల్. 1, వారాన్ని ప్లాన్ చేసుకోవాలి. 2, నెలకనుకున్నవి ఎగ్జిక్యూట్ చేయాలి. 3, గ్రోత్ని కొలవాలి. 4, ఆ వచ్చిన డేటాతో మన సిస్టమ్ని ఇంకా బెటర్గా మార్చుకోవాలి. ఇదొకసారి చేసి వదిలేసే పని కాదు, ఇది నిరంతరం ఇంప్రూవ్ చేసుకునే ఒక లైవ్ సిస్టమ్. ఈ లూప్ మన బ్రాండ్ని టైంతో పాటు స్టడీగా గ్రో అయ్యేలా చేస్తుంది. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన నిర్దిష్ట లక్ష్యాలను బట్టి చూస్తే ఒక పర్సనల్ బ్రాండ్కి అత్యంత ముఖ్యమైన మెట్రిక్ ఏది?
అది ఫాలోవర్ల కౌంటా, ఎంగేజ్మెంట్ రేటా, లేక బిజినెస్ ఎంక్వైరీలా? దీని గురించి ఆలోచించడం చాలా అవసరం. ఎందుకంటే మనకు ఏది ముఖ్యమో తెలిస్తేనే మన గ్రోత్ సిస్టమ్ని సరైన దారిలో నడిపించగలుగుతాం.